నమస్తే అండి. వెల్కమ్ టు మై టీవీ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నానండి. 2025. సో, అందరూ అడిగే క్వెషన్ ఏంటంటే 2025 వచ్చింది. ఒక మంచి ఏదైనా రిజల్యూషన్ తీసుకుందాం అనుకుంటారు. సో, అట్లాంటి టైంలో ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, కొత్త హౌస్ కొనుక్కోవాలని చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి టైం అండి. న్యూ ఇయర్, న్యూ హౌస్ అన్నట్టుగా. సో, ఇది చూడండి ఎందుకంటే హౌస్ ఇంపార్టెంట్ అని చెప్పి అనేదంటే మనకి చూడండి 3 మనకి బేసిక్ నీడ్స్ ఉంటాయి కంపల్సరీగా. ఫుడ్, క్లోత్, షెల్టర్. సో, ఈ బేసిక్ నీడ్స్‌లో కూడా మనం జనరల్‌గా ఎవ్రీ మంత్ మనం తీసుకుంటే గనక 40% మన ఇన్‌కమ్ ఖర్చు పెట్టేది దేనికంటే షెల్టర్ కోసమేనండి. అది ఒక ఈఎంఐ రూపంలో కావచ్చు, లేదా ఒక రెంట్ రూపంలో కావచ్చు. మాక్సిమం మనం కాంట్రిబ్యూట్ చేసేది మాత్రం ఒక షెల్టర్‌కే కాంట్రిబ్యూట్ చేస్తాం. అలాగే మనకి ఫుడ్‌కొచ్చేసి ఓన్లీ 10% ఖర్చు పెడతామండి. అలాగే క్లోత్‌కొచ్చి మనం 5% ఖర్చు పెడతాం. సో, ఇట్లా ఉన్న మన ఎక్స్‌పెన్సెస్‌లో మేజర్‌గా మనం ఖర్చు పెట్టేది ఏంటంటే ఒక షెల్టర్‌కే ఖర్చు పెడుతున్నాం. సో, ఇట్లా షెల్టర్‌కి ఖర్చు పెడుతున్నప్పుడు ఏమవుతుందంటేనండి, సపోజ్ ఒక 60,00,000-70,00,000 బడ్జెట్‌లో గనక ఎవరికన్నా ఇల్లు కావాలంటే మనకి 2 బీహెచ్‌కే దొరుకుతున్నాయండి ఇవాళ. సో, 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ మనకి ఇంక్లూడింగ్ మనకి ఎమ్యూనిటీస్ కలిపి కూడా 70,00,000 లోపల దొరుకుతాయి. సో, ఇట్లాంటి 2 బీహెచ్‌కేస్ కనుక మనం ఇవాళ కనుక తీసుకుంటే ఎప్పటి చూడండి ఈఎంఐ అనేది ఫిక్స్డ్‌గా ఉంటుంది. ఒక 20 ఇయర్స్ దాకా మనకి ఎక్కువ బర్డెన్స్ ఉండవు. అప్ అండ్ డౌన్స్ ఉండవు ఈఎంఐలో. కానీ రెంట్‌లలో ఏంటంటే మనకేంటంటే పెరుగుతున్న ఎవ్రీ 3 ఇయర్స్‌కి 4 ఇయర్స్‌కి రెంట్‌లు పెరుగుతున్నాయి. సో, కాబట్టి మనం ఒక ఓన్ హౌస్ తీసుకుందాము అంటే మాత్రం 60-70 లాక్స్ మధ్యలో కనుక మనకి ఎక్కడ దొరుకుతున్నాయి అంటే ఇవాళ హైదరాబాద్‌లో వచ్చేసి మియాపూర్ కానియండి, అలాగే లింగంపల్లిలో కానియండి, అలాగే ఈవెన్ కొండాపూర్‌లో కూడా మనకి 80,00,000 దొరుకుతున్నాయి 2 బీహెచ్‌కే ఇవాళ. సో, అట్లా మనకి ఈస్ట్ సైడ్ వెళ్తే గనక పోచారంలో కూడా మనకి మంచి రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ న్యూ ఇయర్‌కి న్యూ హౌస్ తీసుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నారో మాత్రం వాడు కంపల్సరీగా మాత్రం ఈ ప్లాన్ చేయండి అని చెప్తున్నాను. 2 బీహెచ్‌కే ఫ్లాట్స్. సో, మీకు అందులో కార్ పార్కింగ్ అన్నీ కూడా కలిపి కూడా వస్తున్నాయి కూడా. సో, మనకి ఇట్లాంటి మంచి టైంలో కనుక అపార్ట్మెంట్స్ కనుక తీసుకుంటే ఈ షెల్టర్ ఏదైతే ఎప్పుడైతే మనకి క్లోజ్ అయిపోతుందో ఒక బడ్జెట్‌లో మనం కనుక ఫిక్స్ అయిపోతామో బ్యాలెన్స్ అమౌంట్‌ని మనం ఫర్దర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి మిగులుతుంది. లైక్ ఎస్ఐపి రూపంలో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. లంసమ్‌గా మనకి ఉపయోగపడుతుంది. సో, మీకేంటంటే ఈ టాపప్ లోన్స్ కూడా చాలా మంది హోమ్ లోన్స్ అడిగితే మాకు సిబిల్ స్కోర్ సరిగ్గా లేదండి. మాకు చాలా మందికి ఏంటంటే సాలరీస్ పర్టిక్యులర్స్‌గా సరిగ్గా లేవు. పేఅవుట్స్ అంటే మనకి ఐటీఆర్ ఫైల్స్ చేయలేదు మేము అంటారు. సో, హోమ్ లోన్స్ ఇవాళ రేపు ఎంత ఆపర్చునిటీస్ జరుగుతున్నాయంటే సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి కూడా ప్రాపర్‌గా ఇన్‌కమ్ డాక్యుమెంటేషన్ లేని వాళ్ళకి కూడా హోమ్ లోన్స్ ఇస్తున్నారండి. సో, కాబట్టి ఏంటంటే మనం తొందరపడి కనుక ఇప్పుడు కనుక తీసుకుంటే 60,00,000-70,00,000 రాబోయే 3 ఏళ్లలో భారీగా పెరిగే అవకాశం ఉంది మనకి రేట్స్. సో, ఎప్పుడు కూడా 3-4 ఇయర్స్ తర్వాత చూస్తే మనకి రేట్లు పెరుగుతుంటాయండి. సో, తక్కువ ఉన్న టైంలోనే మాకు మంచి ఇల్లు తీసుకోమని చెప్తున్నాను. సో, కాబట్టి ఒక 60,00,000-70,00,000 బడ్జెట్‌లో కావాలంటే 2 బీహెచ్‌కే కానీ, 3 బీహెచ్‌కే కానీ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో, మనం కాంటాక్ట్ చేసి చెప్తాము. ఇది హోమ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. థాంక్ యూ.